మా అమ్మ అత్తంది పిచ్చి పిచ్చిగా దాని ముంగట ఏం మాట్లాడకు అర్థమైందా? ఈ వారం టాలెంట్ ఏంటో మీ అమ్మకి చూపిస్తా. ఈయన పనికోతాడా ఇట్లనే ఇంటికాడ ఉంటాడు. మీరే బండి వెళ్తా అన్నట్టున్నారు, మర్చిపోయింది అనుకుంటా. ఏ మంచి ఉంటాడు, వర్షాలు పడతలేవు, పంటలన్నీ నాశనం అవుతాయి. నాకు పెట్టడానికి సరికి అన్ని పనులు గుర్తుకొస్తాయి మీకు. పండుగ వరట పండి ఇంకోసారి ఇంటికి ఇంత టైం అయింది నేను ఇంకా లేవలేదా? ఏమండి లేచిండ్రా లేదా ఇంకా? అరే పొద్దుగాల దీనిలో లేని అదే కోడి వరుతా ఇది వరుతా అన్న కోడికి బదులు. లేచిండ్రా లేదా? టైం 8 అవుతుంది, ఇంకెప్పుడు లేపుతారు? ఏంటిదే పొద్దుగాల దొంగలు పడ్డదే ఇంట్లో ఎందుకు వరుతాను అంతగాను? దొంగలు కాదు గాని 8 అవుతుంది, ఇంతసేపు పడుకుంటారా? 8 అయితే నేనేం చేయాలి? నేను లేచి పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నువ్వు లేవకపోతే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అనుకుంటాను? మరి ఇట్లా పనులు చేస్తానికి నువ్వు ఉన్నావు కదా, నేనేం చేయాలి? అన్ని పనులు నేనే చేస్తే నువ్వేం చేస్తావు? మరి నువ్వు పనులన్నీ చేస్తే నేను ఎంకరేజ్ చేస్తా, కమన్ అని నీకు సపోర్ట్ ఇస్తా, మొరల్ సపోర్ట్ గా నేను ఉంటా నీకు. ఎంకరేజ్ చేసినంత మాత్రాన కూరగాయలు అవి చవే కట్ అవుతాయా? ఎవరు కట్ చేస్తారు అవి? కూరగాయలు అయితంతా అయ్యే కట్ అయితే యూట్యూబ్ లో చూసి నేర్చుకోవాలి ఎట్లా కట్ చేయాలి. అది దాన్ని కూడా నన్ను లేపన్నా. అన్ని కాదు కానీ తొందర లేసి నిద్ర అంతా జడగొట్టినాక ఇంకా లేవకపోతే ఏం చేస్తా గానీ నాకు ఒక డౌట్, నన్ను ప్రేమతోటి లేపుతాన్నావా పని చేస్తానికి లేపుతాను? నాకు ఒకటి చెప్పు. డౌట్ ఎందుకు? పని చేయడానికే లేపుతాను. నీ నిజాయితీకి నీకు ఆస్కర్ అవార్డు ఇవ్వాలి. నిజం ఏం చెప్తున్నావు కాబట్టి ఓకే చేద్దాం పని. డిప్రెషన్ పొద్దున్న లేపుతున్నా మీద ప్రేమతోటి లేపింది అనుకున్నా, నన్ను పని చేస్తానికి లేపింది. ఇది వెనకటి ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నారు పెళ్ళి, మళ్ళీ ఆ రోజులు అత్యంత మంచిగా ఉండవు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం టిఫిన్ చేసినావు ఇవాళ? ఇంకేం చేస్తా, ఇడ్లీ చేసిన. మళ్ళీ ఇడ్లీలో చేసినావా? మొన్న ఆఫీస్కి తీసుకోపోతే ఈ ఇడ్లీ ఇలా రాళ్ళ అన్నారు. పాప మా ఫ్రెండ్ కానీ పనులు మొత్తం మిరిగిపోయినాయి. అయినా నిన్న కూడా ఇడ్లీలో చేసినావు కదా. నిన్న మిగిలిన పిండి అలా అయిపోయింది. మరి రేపేం టిఫిన్ చేస్తావు? రేపటి పిండి వాళ్ళే నానబెట్టినా. అంటే మన ఇంట్లో ఉండే ఇడ్లీకి కూడా ఫ్యూచర్ ప్లానింగ్ ఉందన్నమాట. అన్నిటికీ ప్లానింగ్స్ ఉన్నాయి, ఒక నీకు మాత్రమే లేవు. మీరు అటు తిరిగి నా వరకు వచ్చినాయి. నా జీవితమే నీ చేతులు ఉన్నది, ఇంకా నాకేం ప్లానింగ్ ఉంటుంది చెప్పు. సరే గాని అలా మా అమ్మ అత్తంది పిచ్చి పిచ్చిగా దాని ముంగట ఏం మాట్లాడకు అర్థమైందా? అయ్యో మీ అమ్మ వస్తాను నాకు చెప్పనే లేదు. రాని మీ అమ్మ రాని, ఈ వారం టాలెంట్ ఏంటో మీ అమ్మకి చూపిస్తా. బిడ్డ రవలి ఉన్నావా? ఎవరు చప్పుడు ఎత్తలేరు. ఉన్నామ్మా, వచ్చినవా? ఇంత లేట్ అయిందేందమ్మా? అప్పటి నుంచి చూస్తున్నా. బస్సోడు మెల్లగా నడిపింది, అందుకోసం ఇంత లేట్ అయింది. సరే సరే కూర్చో, నీళ్ళు తీసుకొస్తా కూర్చో. ఇక ఫస్ట్ అయితే నీళ్ళు తాగు. అవును అని అల్లుడు లేడానే? ఉన్నాడమ్మా, పిలుస్తాగు. ఈయన పనికోతాడా ఇట్లనే ఇంటికాడ ఉంటాడా? ఏమండి ఉన్నవా? ఇట్రా. అయ్యో అత్తగారు ఎప్పుడు వచ్చింది? మీరు బాగున్నారా? ఏ మంచి ఉంటాడు, వర్షాలు పడతలేవు, పంటలన్నీ నాశనం అవుతాయి. అయ్యో అవును అత్తయ్య గారు, పంట పురుగులు పట్టినట్టుంటాయి కదా. మొత్తం పురుగులే, పంట అంతా నాశనమైంది, ఒక్క రూపాయి కూడా మిగులుతలేదు. పంట అంతా మంచిగా కట్టలు కట్టించిన పైసలు. అల్లుడేమో అంటాను బిడ్డ. ఏం లేదమ్మా, పంట ఖరాబ్ అయింది కదా, దాని గురించి బాధపడతాను పాప. అంతే అంతే అంతే. ఏం చేద్దాం బిడ్డ?
మొన్న పెళ్లికి రాలేదు అత్తయ్య మరి మీరు? పొలం పనులే అయితలే, ఇంకా పెళ్లికి ఏడ రావాలి? మంచిగా జరిగిందా పెళ్లి? మంచిగా జరిగింది అత్తమ్మ. వాళ్ళకు కారు పెట్టిండు, 2 గుంటల ఫ్లాట్ ఇచ్చిండు, 2 ఎకరాల పొలం ఇచ్చిండు, ఒక బండి పెట్టిండు. మీరే బండి వెళ్తా అన్నట్టున్నారు, మర్చిపోయినా. పంటలు బాగా వండట్లేదు కదా బిడ్డ. సరే కానీ బస్ టైం అవుతుంది. సరే నీ ముచ్చట్లు ఆపుతావే కదా, బస్ టైం అవుతుంది. ఇంటికాడ పొలం పనులు, ఆ పనులు, ఈ పనులు ఉంటాయి. నువ్వేమో వట్టిగానే ఉంటేవి. పోనీ దాన్ని. నాకు పెట్టడానికి సరిగ్గా అన్ని పనులు గుర్తుకొస్తాయి మీకు. సరే అత్త అన్న, టైం అవుతాను. పని చేసుడు శాత కాదు కానీ అత్తగారు ఆడి పెడతలేడు, ఇది పెడతలేడు అని మా కొంపలా పడతారు. అందుకే వాళ్ళ పండి ఇంకోసారి ఇంటికే రావాలి.